ప్రభు నామంలో మీ అందరికి వందనాలండి. మన సహవాసం ఖమ్మంలో చర్చ్ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు, చర్చి స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు, అంతకుముందు 1 సంవత్సరం, 9 ఏళ్ల నుంచి మనం ఖమ్మంలో దేవుని పిల్లలతో కలిసి సహవాసాన్ని కలిగి ఉన్నాం. సహోదరుడు బెంజమిన్ గారు, శారమ్మ కృషి 10 ఏళ్ళు దరిదాపుగా మనం ఈ సహవాసంలో కలిగి ఉండడం దేవుని చిత్తం. ప్రభువును నేను స్తుతిస్తున్నాను. ఆ కుటుంబాన్ని బట్టి నేను దేవుని కనపరుస్తూ ఉన్నాను. అలాగే సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. భవిష్యత్తులో కూడా మనం ఇలాగే కలిసి మరికొన్ని నూతన ఆత్మల కొరకు మనం ప్రయాసపడడంలో మనం కష్టించి దేవుని కొరకు నిలవబడాలని నేను ఆశపడుతూ ఒక దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. ఈ రోజుకు వాక్య భాగాన్ని మీ ముందు ఉంచుతున్నాను. చిన్న వాక్యం చదువుకొని వాక్యంలోకి వెళదాం. యోనా గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన మాట తీసుకుందాం. దాని నుంచి ఈరోజు ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగియుండుట వలన వారి ప్రయత్నములు వ్యర్థములాయను. వారి ప్రయత్నము వ్యర్థమాయను. వారి ప్రయత్నము వ్యర్థమాయను. ఈ మాట మనం ఈరోజు ధ్యానం కొరకు ఎంచుకొని దాన్ని మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడ తండ్రి, మీకు నిండు వందనాలు చెల్లిస్తూ ఈ సెలబ్రేషన్ డే చర్చ్ మేము కట్టుకొని 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. నీ ఉచితమైన కృప, ఇంతమంది పిల్లల్ని మీరు మాకు స్థలంలో సమకూర్చారు. భవిష్యత్తులో దీన్ని మరి ఎక్కువగా మీరు సమకూరుస్తారు. ఖమ్మంలో ఒక మోడల్ చర్చ్గా దాన్ని మారుస్తున్నారని మేము నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. కనుక దీన్ని మీ సన్నిధికి అప్పగించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా మమ్మును మేము పరిశీలన చేసుకోవడానికి ఒక శ్రేష్టమైన అవకాశాన్ని మాకిచ్చి తద్వారా మేము ఘనపరిచే కృపిమ్మని నిండు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఎందుకు ఈ వచనాన్ని ఎన్నుకున్నాను అనంటే, ఒక భారమైన హృదయంతో ఈ వచనాన్ని నేను ఎన్నుకున్నాను. ఈ వచనంలో ఉన్న భావం ఏంటి అనంటే, ఓడ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. 4వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను అనుంది. ఓడ బద్దలై పోవు గతి వచ్చెను అనుంది. బద్దలైపోయే గతి ఓడకు రావడం వాళ్ళకి ఇష్టం లేక ఆ ఓడని దరికి చేర్చడానికి తెడ్లు బలంగా వేశారంట. కానీ వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయంట. ఈ మాటని మీరు గమనించాల. ఇవాళ నేను 3 సంగతులు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ వాక్య భాగంలో నేను 3 సంగతులు. 1, దేవుని పిల్లలుగా మనం ఏ సంఘంలో మనం ఉన్నామో, ఏ సంఘంలో మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామో, ఏ సంఘం ద్వారా మనం ఆత్మీయ మేలులు పొందుతున్నామో, ఆ సంఘంలో మనకున్న ఆత్మీయ జీవితంలో మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడానికి, పరిశీలించుకోవడానికి నేను 3 సంగతులు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదట్లో 1 ఏంటి అనంటే, ఈ భాగంలో నేను 3 సంగతులు. మనం చేసే పని పరలోకానికి ఇష్టంగా ఉందా, పరలోకపు ఏర్పాట్లో ఉందా? ఒకటి
మొదటిది. రెండోది, మనం చేసే పనిలో వ్యక్తిగతమైన లోపాలున్నాయా? 2. 3, మనం చేసే పనిలో సంఘానికి నష్టం వస్తుందా? ఈ 3 విషయాలు నేను మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఈ 3 విషయాలు దేవుని ఏర్పాట్లో ఉందా? పరలోకపు ఏర్పాట్లో ఉందా లేదా? వ్యక్తిగతమైన లోపాలున్నాయా? దీని ద్వారా సంఘానికి ఏమైనా నష్టం జరిగిస్తుందా అనే 3 ప్రశ్నల దగ్గర, 3 స్వపరీక్షల దగ్గర 3 సంబంధాలను కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఈ 3 సంబంధాలు ఏంటంటే సంఘం, కుటుంబం, వ్యక్తిగత జీవితం. 3 సంబంధాలే. సంఘ జీవితంలో మన పాత్ర, కుటుంబ జీవితంలో మన పాత్ర, వ్యక్తిగత జీవితంలో నీ పాత్ర. ఈ 3 సంబంధాలు, ఈ 3 సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ద్వారా, స్వపరీక్ష చేసుకోవడం ద్వారా మనం ఈరోజు ఆత్మీయంగా మేలు పొందుతాం అని చెప్పడం కొరకు నేను ఈ భాగాన్ని ఎన్నుకున్నాను. కారణం ఏంటంటే వారు బహుబలంగా తెడ్లేశారు, కానీ వారి ప్రయత్నములు వ్యర్థమాయను అనే మాట. మనం 8-9 సంవత్సరాలుగా సహవాసంలో మనం కొనసాగుతున్నాం. మన ఆత్మీయ జీవితంలో చాలామంది వాళ్ళు ప్రారంభించి 25 ఏళ్ళైంది, వాళ్ళు విశ్వాస జీవితంలో అడుగుపెట్టి 25 ఏళ్ళైన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళైన వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ల క్రితం తమ వ్యక్తిగత జీవితంలో ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు ఉన్నారు. ఈ రీతిగా కుటుంబం ప్రారంభించబడి 20 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి కాపురాలు చేస్తున్న మనం ఉన్నాం మన కుటుంబ జీవితంలో. కానీ ఎప్పుడైనా స్వపరీక్ష అనేది మన ఆత్మీయ జీవితానికి మేలు చేసేది. వ్యర్థం అయింది అని అంటే నష్టం ఉంది అని అర్థం చేసుకోవాలా. ఆ నష్టంలో బాధ ఉంది, ఆ నష్టంలో నొప్పిని అనుభవిస్తాం, ఆ నష్టంలో చాలా నీరసపడే అనుభవంలోకి మనం వెళ్తాం. ఎంతవరకు వెళ్తాం అనంటే దిగజారిపోతాం, తట్టుకోలేక సూసైడ్ చేసుకునేవారు అనేక మంది. నేను అంత పెద్ద మాట నేను ఇక్కడ మాట్లాడలేను, కానీ ఒక సంగతి ఏంటి అని అంటే మనల్ని మనం దేవుని పిల్లలం గనక, దేవుని కుటుంబం గనక, దేవునికి సంబంధించిన వ్యక్తులం గనక మన వ్యక్తిత్వాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘ జీవితాన్ని 3ంటిని పరీక్ష ఏకకాలంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్న ఈ మాట అది నువ్వు సంఘ జీవితంలో ఆలోచించాలి, నీ కుటుంబ జీవితంలో ఆలోచించాలి, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆలోచించాలి. 3 ఏకకాలంలో జరగాలి. అప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు చేసిన ప్రయత్నాలు వ్యర్థమైనాయో చూస్తే, అక్కడ నీకెంత నష్టం కలిగిందో నువ్వు ఆలోచిస్తే, ఆ నుంచి నీ నష్టాన్ని నువ్వు పూడ్చుకునేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఈ మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు చూడండి, ఇక్కడ వాళ్ళు చేసిన 4 ప్రయత్నాలు మీ ముందు ఉంచుతాను. ఉదాహరణకు 4 ప్రయత్నాలు. 5వ వచనంలో ఇలా అన్నాడు. మీరు చూడండి, 1వ అధ్యాయం 5వ వచనంలో, ఓడ బద్దలైపోయే గతి వచ్చినప్పుడు నావికులు భయపడి ప్రతివాడును తన దేవతకు ప్రార్థించారు. మొట్టమొదట వాళ్ళు చేసిన పనేంటి? వాళ్ళు అన్యులే, కానీ ఆ ఓడలో ఉన్నటువంటి ఆ యజమాని కానివ్వండి, ఓడ యొక్క దాన్ని నడిపించే నావికులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పనిచేసేవారు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు తమ దేవతకు ప్రార్థన చేశారంట. మొట్టమొదట అన్యుడు ఇచ్చిన ప్రామిటెంట్ ఏంటంటే ప్రార్థన, వాళ్ళ దేవునికి ఇచ్చిన ప్రార్థన. ఇవాళ క్రైస్తవులంగా మన నష్టం దగ్గర, మన కష్టం దగ్గర మనం చేయగలిగింది ప్రార్థన అనేది మొట్టమొదట మనం మర్చిపోవద్దు. రెండోది, ఓడ చులకన చేయుటకు అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. ఇప్పుడు బరువు ఎక్కుతుంది, ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఓడలో, అది అసలే రవాణా ఓడ, ఆ రవాణా ఓడలో ఎన్నో సరుకులు ఉన్నాయి, అవన్నీ సముద్రంలో పడేశారంట. ఎంత విలువైన వస్తువులు దాంట్లో ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో మనకు తెలీదు. ఒక నష్టాన్ని పూడ్చుకోవడానికి, ఒక పెద్ద నష్టాన్ని పూడ్చుకోవడానికి లోపలున్న సరుకు ఎంతైనా సరే అది తీసి పారేసుకున్న అనుభవం ఈ భాగంలో మనం చూస్తాం. 2. మూడోది 7వ వచనంలో మనం చూస్తాం, ఎవరిని బట్టి ఇతడు
ఇంత కీడు మనకు సంభవించినది తెలుసుకొనుటకై మనము చీట్లు వేస్తాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీద పడెను అనుంది. సో కాబట్టి ఇక ప్రార్థన చేసుకున్నారు, అయినా ఓడ బద్దలయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఎవరిని బట్టి ఇది వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు ఇలా చీట్లు వేశారు. ఆ చీటి యోనా పేరు మీద పడింది. తద్వారా అట్టడుగు భాగాన్ని పడుకొని నిద్రపోతున్నటువంటి యోనాను లేపి కొంచెం కటువైన మాటలు ఆ భాగంలో మనం చూస్తాం. ఆ తర్వాత 13వ వచనంలో ఆ ఓడను దరికి తీసుకురావడం కొరకు బహుబలంగా తెడ్లు కూడా వేశారు. కానీ వారి ప్రయత్నాలు వ్యర్థమైనాయి. ప్రార్థించినా వ్యర్థమైంది, సరుకులు తేలిక చేసుకున్నా వ్యర్థమైంది, చీట్లు వేసినా వ్యర్థమైంది, ఓడను దరికి లాగిన వ్యర్థమైంది. 4 విషయాలు వాళ్ళు అక్కడ మనకు కనబడతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఎవరిని బట్టి అనంటే దేవుని ఎడల భయభక్తులు గలవాని పట్ల. 9వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటాడు. ఇంత నష్టం ఎందుకు అంటే, ఇంత కష్టం ఎందుకు అనంటే, ఒక భయభక్తులు గలవాడు చేసిన తప్పు, పొరపాటు, పాపం, ఓ నిర్లక్ష్యం. సో ఒక నిర్లక్ష్యపు నీడలో అతడు దాగి ఉండగా దేవుడు లేపిన తుఫాన్ ఇది. ఈ తుఫాన్లో ఓడలో ఉన్న వాళ్ళందరూ చేసిన ప్రతి ప్రయత్నం వ్యర్థమైపోయింది. నేను ఒక మాట చెప్తా, ఇవాళ దేవుని పిల్లలుగా ఇన్ని సంవత్సరాల నుంచి మన సంఘ జీవితంలో, మన సహవాస జీవితంలో మనం కొనసాగుతున్నాం, కుటుంబ జీవితంలో కొనసాగుతున్నావు, ఆత్మీయంగా నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న నీవు భయభక్తులు గలవాడవై నీవే తప్పు చేస్తే నిన్ను బట్టి ఎంతమంది మీదకి ఈ ప్రమాదం వస్తుంది అనే సంగతిని ఆలోచన చేసుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ భాగం నేను ఇంతటితో ఆపుతాను. వారి ప్రయత్నములు వ్యర్థమాయను అనే మాట నేను అక్కడ ఆప్ చేసి నేను కొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఈరోజు ఓడ, యోనా మునిగిపోయే ఓడ, బద్దలైపోవడానికి రెడీగా ఉన్న ఆ ఓడ దేనికి గుర్తు అనంటే సంఘానికి గుర్తు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆదాము నుంచి వచ్చిన సంతతి జలప్రళయంలో చనిపోయినప్పుడు, మొత్తం సర్వనాశనం అయినప్పుడు, అదే ఓడలో ఒక్క నోవహువే, ఆదాము వంశంలో మిగిలిన వాడు ఒక్క నోవహు ఉన్నాడు. ఆ నోవహు కుటుంబంలో ఆ 8 మంది తప్ప ఎవరు లేరు. ఈ మాటని మనం గమనించాలి. ఆ 8 మంది రక్షణ ఎక్కడా అనంటే ఓడలో. సమస్తము నాశనమైన ఆ కాలంలో 8 మంది ద్వారానే తిరిగి ఈ మానవాళి ఈ రోజు వరకు మన అందరం కూడా ఆ నోవహు ఫ్యామిలీలో నుంచి మనం బ్రతుకుతున్న వారమే. అది ఏ జాతి అయినా, ఏ వంశమైనా, ఏ ప్రాంతమైనా, ప్రపంచంలో ఎక్కడున్నా నోవహు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లే అనే సంగతి గమనించాలి. నోవహు ఎక్కడి నుంచి వచ్చాడంటే మళ్ళీ ఆదాంలో నుంచి వచ్చాడు. కనుక ఒక మనుషునిలో నుండే ఇంతమంది మనం వచ్చాం అనే మాటను ఎన్నడూ మర్చిపోవద్దు. సరే, ఈ సబ్జెక్ట్ కాదు ఇది, ఇక్కడికి వస్తాను నేను ఇప్పుడు. సో ఆ రోజు ఆ ఓడ రక్షణకు గుర్తవుతే అది రక్షణ ఓడ. ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే చర్చిలో, సంఘంలో రక్షించబడి సంఘంలో చేర్చబడిన ప్రతి వారికి ఈ బాధ్యత ఉంది. ఏ బాధ్యత అనంటే, మన సంఘ జీవితంలో మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధిని మనం గడుపుతున్నామో అక్కడ మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడం, సద్విమర్శ చేసుకోవడం అనే శ్రేష్టమైన మాటని ఇక్కడ ఆయన ఇవ్వడం అనేది అద్భుతమైన సంగతి. ఇక్కడే నేను 2-3 మాటలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను చెప్పాను కదా, 3 విషయాలు, 3 సందర్భాలు ఎప్పుడు మర్చిపోవద్దు. మొట్టమొదట ఈ 3 విషయాల్లో నేను ఒక మాట మీ ముందు ఉంచుతున్నాను. ఏంటది అనంటే, మనం చేసే పని పరలోకానికి ఇష్టంగా ఉందా, పరలోకపు ఏర్పాట్లో ఉందా లేదా అనే చూడాలి. నువ్వైనా, నీ కుటుంబమైనా, నీ సంఘమైనా, నువ్వు నడుస్తున్న సంఘమైన, ఈ 3 పరలోకపు ఏర్పాట్లో ఉన్నారా లేదా అనేది మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతిని నేను హృదయపూర్తిగా
ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట, ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఒకవేళ ఇప్పటిదాకా మనం చేసిన ప్రయత్నాలు ఆత్మీయ సంఘాన్ని నడిపించడం దగ్గర కానీ, నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించడం దగ్గర కానీ, నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను నువ్వు ఆత్మీయంగా ఫలించడంలో కానీ ఎక్కడైనా వ్యర్థత ఉందా అనే సంగతిని మనం చూసుకోకపోతే, మరుక్షణం నుంచి కూడా బాగానే ఉన్నాననే భ్రమలో మరుక్షణం నుంచి కూడా నువ్వు చేసే ప్రతి ప్రయత్నం వ్యర్థం అవుద్ది. అది ఎన్ని సంవత్సరాలు తెలియదు మనకి, కానీ నీ భ్రమల్లో నువ్వేమనుకుంటావనంటే నేను బ్రహ్మాండంగా ఉన్నానే అనే భావన నీకు వస్తుంది. కానీ నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో వ్యర్థత ఉంది అనే సత్యం నీకు అర్థమైన రోజున ఆ క్షణంలో నువ్వు వదిలిపెడతావు. తద్వారా అప్పటి నుంచైనా నువ్వు జాగ్రత్త తీసుకుంటావు. ఒక నష్టాన్ని తెచ్చుకోవడానికి నువ్వు ఇష్టపడవు. కాబట్టి జరుగుతున్న దానిని మనం అలర్ట్ అవ్వడం ద్వారా భవిష్యత్తులో జరిగే సేవ, నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించడం దగ్గర, లేకపోతే నీ వ్యక్తిగత జీవితాల్లో ఫలించడం దగ్గర నువ్వు చేసే ప్రతి ప్రయత్నం వ్యర్థమైనప్పుడు అంతా నష్టమే. కాబట్టి ఇప్పటిదాకా ఏం చేసాం అనేది పక్కన వదిలిపెడదాం. ఇక్కడ స్వపరీక్ష చేసుకొని ఆ వ్యర్థత ఎక్కడైనా నీకు కనబడితే దాన్ని కన్నీళ్లతో దాన్ని వదిలిపెట్టి ప్రభు చూపించే మార్గంలో, ప్రభు చూపించిన దిశ వైపు మనం వెళ్ళగలిగితే ఖచ్చితమైనటువంటి ఒక రిజల్ట్ని నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ సంఘ జీవితంలో కానీ ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని ప్రేమతో మీ ముందు ఉంచుతున్నాను. ఇది నా దీని మీద నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నటువంటి ఒక సంగతి. నేను ఇక్కడ చర్చ్ విషయంలో కానీ నేను ఎప్పుడు చెప్తున్నాను, చర్చ్ గురించి చెప్పినా, నీ ఫ్యామిలీ గురించి చెప్పాను అనుకోండి, నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పాను అనుకోండి, ఉట్టి చర్చ్ మాత్రమే ఇక్కడ క్రైటీరియా కాదు. చర్చ్ అయినా, నీ ఫ్యామిలీ అయినా, నువ్వు వ్యక్తిగతమైన మూడు కూడా దేవునికి ఇంపార్టెంటే. దేన్ని తీసేసేది కాదు. కాబట్టి ఈ మూడు విషయాల్లో కూడా నువ్వు ఎలా ఉన్నావు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటను మీ ముందు ఉంచుతున్నాను. రండి, క్రొత్త నిబంధనలో జరిగిన ఒక శ్రేష్టమైన సంగతిని మీ ముందు ఉంచుతాను. గలతీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మన ముందుంచిన ఈ భాగాన్ని మీ ముందు ఉంచుతున్నాను నేను. దయచేసి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడు. 3వ వచనం 4వ వచనం, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణమవుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమైన అన్నాడు. ఈ మాటలు మీరు చూడండి. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తారా? వ్యర్థముగా ఇన్ని కష్టాలు అనుభవించారా? నిజంగా మీవన్నీ వ్యర్థమవుతాయా అని ప్రశ్నించాడు. ఈ రెండు ప్రశ్నలు మనం గమనించాలి. ఆత్మానుసారంగా ప్రారంభించిన నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ సంఘ జీవితం శరీరానుసారంగా ముగించకూడదు అనేది భయం ఆయనకి. ఆ భయం దగ్గర ఆయన ఏం చేశాడు అని అంటే, ఇన్ని కష్టాలు వ్యర్థమైపోతాయా? ఇంత పడిన కష్టం అంతా వ్యర్థమవుద్దా? నిజం కదండి. కష్టం వ్యర్థమైనప్పుడు ఆ నష్టం ఎవరు పూడ్చాలి? ఏ రంగంలోనైనా మీరు చూడండి, వాళ్ళు పడిన కష్టం వ్యర్థమైనప్పుడు దానిలో వచ్చే నష్టం కానీ, దాని నుండి కలిగిన మానసిక బాధ కానివ్వండి, దాని నుండి కలిగే ప్రతి మానసిక వ్యధ కానివ్వండి పూడ్చేది కాదు. తిరిగి దానిలో మనం అభివృద్ధి పొందగలిగితే, దాన్ని సెట్ చేసుకోగలిగితే, పోతే పోయిందిలేండి, ఈ అనుభవం ద్వారా నేను బాగున్నాను అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకు. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా అంతా బాగానే చేస్తున్నాను కదా, నా కుటుంబాన్ని బాగానే ఏళ్తున్నాను కదా, నా వ్యక్తిగత జీవితంలో బాగున్నాను కదా అని మనం అనుకోవడం ద్వారా ప్రమాదం పడుద్ది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటే ఎందుకు వచ్చింది అని ఎప్పుడు అడుగుతావు? అయితే ఆ ఫెయిల్యూర్ దగ్గర నువ్వు బాధపడి దుఃఖపడడం ఎందుకు? ముందే దాన్ని సరి చేసుకోగలిగితే
జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మనం లీడ్ చేస్తాం. అది ఈ 3 భాగాల్లో ఎక్కడైనా, 3 సంబంధాల్లో ఎక్కడైనా సరే. అందుకే ఈ మాటను మేము ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడ అందుకని అంటాడు ఆయన ఆ 4వ వచనంలో, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమైనా అంటాడు. అంటే పౌలు గలతీ సంఘంతో మాట్లాడినప్పుడు ఇన్ని కష్టాలు పడి అంత వ్యర్థం అవుతేలా, ఇన్ని కష్టాలు పడి అది దానిలో నష్టం పొందితే ఎలా అని తన అంతరంగంలో బాధ కలిగి సంఘంతో మాట్లాడుతున్న మాట. ఈ మాట దగ్గర నేను కొంచెం వివరణ మీకు ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏంటి ఆ వివరణ అంటే 2వ అధ్యాయంలోకి రండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఇక్కడ 1-2 వచనాలు చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన సంగతిని పౌలు గారు మాట్లాడతాడు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవ దర్శనం ప్రకారమే వెళ్ళితిని. నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరిచితిని. ఈ మాట నన్ను ఖచ్చితంగా ఆలోచింపజేసింది. ఈ భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు నన్ను బాగా ఆలోచింపజేసిన మాట ఏంటి అనంటే, పౌలు దమస్కు మార్గంలో రక్షించబడ్డాడు. రక్షించబడిన తరువాత 3 సంవత్సరాలు అరేబియా దేశం వెళ్ళాడు. అరేబియా దేశం నుంచి మొట్టమొదట ఆయన 1వ అధ్యాయం 18వ వచనంలో అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని అన్నాడు. దమస్కు మార్గంలో ప్రభు చేత రక్షించబడిన వ్యక్తి తిన్నగా అరేబియా దేశానికి వెళ్ళి 3 సంవత్సరాలు ప్రభుతో వ్యక్తిగతంగా గడిపాడు. తద్వారా తనేమయ్యాడు అనంటే ఆ 3 ఏళ్లు దాటగానే మొట్టమొదటి యెరూషలేముకి వచ్చాడు. పేతురు అంతవరకు చూడలేదు, అపోస్తులు ఆయనకు తెలియదు. డైరెక్ట్గా రక్షించబడ్డాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. అననీయ ప్రార్థన చేసిన తర్వాత అరేబియా దేశానికి వెళ్ళిన తాను అక్కడికి వెళ్ళాక 3 ఏళ్ళు ప్రభుతో వ్యక్తిగతంగా గడిపాడు, ఒంటరిగా గడిపాడు. ఎన్ని సంగతులు ప్రభు నేర్పాడో నేను ఎరగను. కనుక డైరెక్ట్గా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే యెరూషలేము పెద్దల దగ్గరికి వచ్చాడు. అప్పుడు పేతురుని మొట్టమొదటిసారి తను కలిశాడు. మొట్టమొదటిసారి పేతురు గారిని కలిశాక 15 రోజులు తనతో ఫెలోషిప్ చేశాడు. అక్కడి నుంచి తాను తిరిగి సేవలోకి వెళ్ళిపోయాడు. 14 ఏళ్ళు అయింది. ఈ 14 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నాడు ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో. అంటే 14 ఏళ్ల తర్వాత వచ్చిన వాడు ఇప్పుడు అంటున్నాడు. మీరు దయచేసి మీరు గమనించాల. మొత్తం పౌలు గారు AD 64లో చనిపోయాడు. అప్పటికి ఆయన వయసు దరిదాపుగా 57-58 సంవత్సరాలు మాత్రమే. 57-58 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. ఈ 57-58 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయినప్పుడు 31 సంవత్సరాలు ప్రభుతో గడిపాడు. ఆయన సేవలో గడిపాడు. అందులో ఆయన డైరెక్ట్గా 3 ఏళ్ళు ఒంటరిగా ప్రభుతో గడిపిన వాడు 28 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. పూర్తిగా సువార్త పనిలో ఉన్నాడు. 14 ఏళ్ళు అయిన తర్వాత అంటే 28లో సగభాగం చేస్తే 14 సంవత్సరాలు. ఈ 14వ సంవత్సరాల తర్వాత మళ్ళీ పేతురు గారి దగ్గరికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు యెరూషలేముకు అంటే అక్కడ ఎన్నికైన వారు ఉన్నారు. ఆయన మొట్టమొదటిసారి అరేబియా నుంచి వచ్చినప్పుడు కేఫా దగ్గరికి వచ్చాడు, అంటే పేతురు గారి దగ్గరికి వచ్చాడు. 15 రోజులు సహవాసం చేసి ఆ సహవాసం తర్వాత సేవలోకి వెళ్ళాడు. వెళ్ళి 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే 2వ వచనంలో, దేవదర్శనం ప్రకారమే వెళ్ళితిని మరియు నా ప్రయాసం వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో. ఈ మాట 2 మీరు గమనించాలి. నా ప్రయాసము వ్యర్థమైద్దేమో, రెండోది వ్యర్థమైపోయినదేమో అంటాడు.
నిజంగా ఎప్పుడొచ్చింది ఈ ఆలోచన ఆయనకి? దేవ దర్శనం దొరికిన తర్వాత దర్శనం ప్రకారం ఇప్పుడు కేఫా దగ్గరికి వచ్చాడు. వచ్చినవాడు ఇప్పుడు విషదంగా తాను అన్ని జనుల మధ్య చేసిన పరిచర్య అంతా పూసగుచ్చినట్టుగా వీళ్ళతో చెప్పాడంట. ఈ మాటను మీరు గమనించాలా. 14 సంవత్సరాలు వెనుదిరిగి వచ్చి పెద్దలతో కలవడం. ఆయన భయం ఏంటంటే 14 ఏండ్లు సేవ చేశాను కదా, 14 ఏండ్ల సేవలో వ్యర్థమైపోయినదేమో, ఈ ప్రయాసంతా వ్యర్థమవుద్దేమో, 2 ఆలోచనలు ఆయన మనసులో ఉన్నాయి. అంటే ఒక వ్యర్థత అనేది తాను ఇష్టపడలా. అంటే గతంలో తాను చేసిన 14 సంవత్సరాల పరిచర్య వ్యర్థమైపోయినదేమో అనే క్వశ్చన్ ఎప్పుడైతే పౌలు అంతరంగాన్ని తాకిందో, ఆలోచిస్తున్నాడో, దేవుడు తన దర్శనం ప్రకారం నువ్వు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళు, అక్కడ నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెలుసుకో అని చెప్పాడేమో తెలీదు. అక్కడ దేవదర్శనం ఏం జరిగింది ఏంటి అనేది ఇదమిత్తంగా మనకేం తెలియదు. కానీ ఆయన అన్న మాటని బట్టి మనం ఆలోచన చేస్తే దేవ దర్శనం ప్రకారమే ఇక్కడికి వచ్చాడు అని ఖచ్చితంగా మనం చెప్పగలం. ఓ మాట చెప్పనా నేను మీకు, మీరు ఆలోచించండి. పౌలుకి ఎక్కువ జ్ఞానం ఉందంటారా, పేతురు గారికి ఎక్కువ జ్ఞానం ఉందా? పేతురు, యాకోబు, యోహానులను గతంలో ఏమన్నారు ప్రజలు? విద్య లేని పామరులు అనలేదా? పౌలును ఏమన్నారు? గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు అనలేదా? కాబట్టి ఇద్దరిలో ఎవరు? మనం గ్రంథాలన్నీ చదివిన పౌలు కదా జ్ఞానవంతుడు. ఇంతటి జ్ఞానవంతుడు ఇవాళ ఎక్కడికి వస్తున్నాడు? ఒకటి గమనించాలా, 14 సంవత్సరాల సేవ చేశాక వ్యర్థమైపోయినదేమో అనే క్వశ్చన్ ఎప్పుడైతే తన అంతరంగాన్ని తట్టిందో, నేను పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలా అనే ఆశ తనకు రాగానే వెంటనే అక్కడి నుండి బయలుదేరి సిరియా, కిలికియా ప్రాంతాలని తిరిగి వెంటనే బయలుదేరి యెరూషలేముకి వచ్చాడు. ఇక్కడ చేతులు జోడించి చెప్తున్నాను, ఇవాళ చాలా మంది పెద్దవారిని గౌరవించడం దగ్గర కొంత ఎక్కడో లోపం కనబడుతుంది. పెద్దవారితో మాట్లాడడానికి సిగ్గుపడుతున్న నేటి కాలపు సేవా విధానాలు చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. కారణం ఏంటి అనంటే, విమర్శ కోసం చెప్పడంలా, నన్ను క్షమించండి. ఇక్కడ ఏంటి అనంటే, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, మా పాస్టర్ గారి కంటే నేను ఎక్కువగా ధ్యానం చేస్తున్నాను, మా పాస్టర్ గారి కంటే నేను ఎక్కువగా వాక్యం చెప్పగలను, మా పాస్టర్ గారి కంటే, ఆ పెద్ద ఆయన కంటే నేనే ఎక్కువగా నేను మెడిటేట్ చేసి నేను ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకురాగలను అనే ఒక ఆలోచన పౌలుకు లేదంటారా ఈ మాట? కానీ పౌలు ఎందుకు 14 ఏళ్ల తర్వాత వ్యర్థమైపోయినదేమో అని భయపడి పేతురు, యాకోబు, యోహాన్ల దగ్గరికి వచ్చాడు? దయచేసి ఇలాంటి ఆలోచనలు ఏ సేవకునికున్నా చేతులు జోడించి చెప్తున్నాను, మానేయండి. ఏ సంఘ పెద్దకి ఆలోచన ఉన్నా, ఏ వాక్యంలో ఎదిగిన దిట్టలైన మీరైనా 2 సంగతులు మీరు గమనించాలా. అక్కడ ఎవరున్నారు యెరూషలేములో అంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు, దేవుని చేత ఎన్నికైన వారు అక్కడ ఉన్నారు. అందుకని వారి పౌలు కంటే తక్కువ జ్ఞానం ఉంది అని చూడొద్దు ఇక్కడ. కానీ దేవుని ఎన్నికలో ఉన్న పెద్దవాళ్ళని కలుసుకోవాలి, వాళ్ళు ఎంతైనా నాకంటే సీనియర్స్ అనే గౌరవం ఎప్పుడైతే తనకు వచ్చిందో వెంటనే బయలుదేరి 14 ఏళ్ల తర్వాత వచ్చి వీరిని కలిసి ఈ 14 సంవత్సరాల సేవలో తాను ఏమేం చేశాడో, ఎన్ని ప్రసంగాలు చేశాడో, ఏ విధమైన ప్రసంగాలు చేశాడో వచ్చి చెప్పుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు 8వ వచనం 9వ వచనంలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. మీరు చూడండి, 8, 9 వచనాల్లో వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ మీరు చూడండి ఎంత బాగా రాశాడు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురుకును సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి
తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చెయ్యి ఇచ్చిరి. ఎంత అద్భుతం! అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. బాబు, ఈ 14 సంవత్సరాల సేవలో పాల్, నువ్వు అద్భుతంగా సేవ చేశావు. సున్నతి పొందిన యూదా జనులకు మేమెలా అపోస్తులమో, దేవుడు అన్ని జనులకు నిన్ను కూడా అపోస్తులుగా చేశాడు. మేము హృదయపూర్తిగా నమ్ముతున్నాం. ఈ రోజు నుంచి మనందరం పాలివారం, దేవుని సేవలో మనం పాలివారం. కాబట్టి అన్ని జనుల మధ్య నువ్వు అపోస్తులుడు ఎన్నడూ మర్చిపోవద్దని కుడి చెయ్యి అందించారట. అక్కడి నుంచి బర్నబా, పౌలు తిరిగి వెళ్ళారు. ఎంత సాటిస్ఫాక్షన్తో వెళ్ళారు! ఎంత అద్భుతం సంగతి ఇది. కాబట్టి ఇక్కడ నా ప్లీ ఏంటి, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒక కన్ఫర్మేషన్ అనేది తాను తీసుకునేంత వరకు తన మనసులో నెమ్మది లేదు. ఈ నియమించబడిన స్తంభాలుగా ఉన్న ఈ పెద్దలు, ఆ మాట ఎంత క్లియర్గా రాశాడు, ఆ మాట మీరు చూడండి. వారు గ్రహించినప్పుడు స్తంభములుగా నెంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు. వాళ్ళు స్తంభాలు యెరూషలేములో, సంఘానికి స్తంభాలు వాళ్ళు. 4వ వాడు పౌలు గారి స్థానంలో నిలబడ్డాడు. తర్వాత మనకు అర్థమవుద్ది. కానీ ఏది ఏమైనా వాళ్ళు స్తంభాలు, వాళ్ళు ఎన్నిక చేయబడ్డవారు అనే 2 మాటలు మనం గమనించాల. వాళ్ళు ఎన్నిక చేయబడ్డవారు అని 2వ అధ్యాయంలో రాస్తే, అదే 9వ వచనంలో వాళ్ళు స్తంభాలు అని రాశారు. ఎప్పుడు మీ తోటి సేవకులను, పెద్దవారిని ఇది బోస్ చేయడానికో లేతే ఇంకేదో చేయడానికి నేను చెప్పడంలా, పౌలంతటి వాడు తన దీనత్వాన్ని ఇలా ప్రకటించాడు అని చెప్పడానికి ఈ మాట నేను హృదయపూర్తిగా మీ ముందు ఉంచుతున్నాను. దీనత్వం ఆయన మనసులో నుంచి పుట్టింది, ఆత్మీయతలో నుంచి పుట్టింది. ప్రభు తనకు దర్శన రీతిగా చెప్పిన ప్రతి మాటని బట్టి పుట్టింది. ఎప్పుడు మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన సంఘ జీవితంలో కానీ మనం ఎప్పుడు హీరోస్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పాలని నేను హృదయపూర్తిగా ఆశపడతా ఉన్నాను. 14 ఏళ్ల తర్వాత వ్యర్థమైపోనేమో అనే ఆలోచన. అవును కదా, ఈ మధ్య అది శ్రీశైలంలో ఆ ప్లాంట్ ఒకటి బర్న్ అయింది. దరిదాపుగా 9 మంది దాకా చనిపోయారు. ఏఈలు, డిఈలు వాళ్ళందరూ. ఆ నష్టాన్ని వాళ్ళు పూడ్చుకోవడం కొరకు వెంటనే వాళ్ళు తీసుకున్న చర్య, ఆ తర్వాత చనిపోయిన ఏఈలకు, డిఈలకు వాళ్ళు ఇచ్చిన, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ కాంపన్సేషన్, ఇదంతా ఎందుకు అనంటే, ఇంతకాలం చేశారు, ఇక నుంచి అక్కడ మనం స్టాప్ పెట్టుకొని ఇక నుంచి ఆయన జాగ్రత్త పడకపోతే మరో ప్లాంట్ కాలుద్ది. భవిష్యత్తులో చేసే ప్రతి పని వ్యర్థమైపోద్ది. అందుకనే అక్కడ పులి స్టాప్ పెట్టి అక్కడ నుంచి రీచెక్ చేసుకున్నారు. వాళ్ళు చెక్ చేసుకోవడం అనేది అన్నిటికీ శ్రేయస్సు, అన్నిటికీ మంచి అనుభవం అనే సంగతిని నేను ప్రేమపూర్వకంగా మీ ముందు ఉంచుతున్నాను. ఈ మాట ప్రేమపూర్వకంగా మీ ముందు ఈ మాట ఉంచుతున్నానని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది మొదటిది. సో కాబట్టి దేవుని ఏర్పాట్లో మనం ఉన్నామా, మన కుటుంబం ఉందా, మన సంఘం ఉందా అని పరిశీలించడంలో ఎన్నడూ తప్పు లేదు. దాన్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. సద్విమర్శతో ప్రతి మాటని మనం గమనించాలి. వాడు పేతురు వచ్చాడు, పౌలు పేతురు దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎంత హానర్ చేశారో పౌలుకి. కుడి చెయ్యి అందించి, నువ్వు అన్ని జనులకు నువ్వు అపోస్తుడు అబ్బా, మేము యూదుల మధ్య అపోస్తులుగా ఉన్నావు, నువ్వు అన్ని జనులకు నువ్వు అపోస్తుడు అని మెచ్చుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు, వారితో పాలివారిగా చేసుకున్నారు, సగౌరవంగా అతన్ని సాగనంపారు. ఆ తర్వాత 14 సంవత్సరాలు మళ్ళీ సేవ చేసి ఆయన చనిపోవడం అనేది మనం ఈ భాగంలో చూస్తాం. కాబట్టి విషయాన్ని గమనించాలి. మనం ఇంకా 8వ సంవత్సరంలోనే ఉన్నాం, 9వ ఏటనే ఉన్నాం. ఈ 9వ ఏట ఎక్కడైనా మనకు ఫెయిల్యూర్స్ వస్తే ఇక్కడ మనం చెక్ చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం. తద్వారా నష్టం జరిగితే కన్నీళ్లతో దాన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఒక రీస్టార్ట్ చేద్దాం. మళ్ళీ క్రొత్త విధానం,
ప్రభు చూపించే మార్గంలో, ప్రభు దేవదర్శనం ప్రకారం వచ్చాడు పెద్దల దగ్గరికి. కనుక మళ్ళీ తిరిగి ప్రభు గైడెన్స్ కొరకు మనం కనిపెడదాం, ఏడుద్దాం, కన్నీళ్లు కాడుదాం. అందరి బాధ్యత ఇది, ఈ సహవాసాలకు సంబంధించిన అందరి బాధ్యత ఇది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. రెండోది, వ్యక్తిగత జీవితంలో లోపం. రెండో మాట, వ్యక్తిగత జీవితంలో లోపాన్ని చెక్ చేసుకోవడం అనేది అవసరం. నేను 1 కొరింథీ పత్రికలో పౌలు గారు ఎలా తను తాను చెక్ చేసుకున్నాడో ఓ మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మీరు చూడండి. రెండో మాట, నేను దీని మీద ఎక్కువగా వ్యక్తిగతమైన విషయాల దగ్గరికి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ విషయం మీకు అర్థం కావడం కొరకు ఒక వచనం మాత్రం మీ ముందు ఉంచుతాను. మీరు చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఆయన అంటాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని తన శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అన్నాడు. ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అనే సెల్ఫ్ చెకప్ అనేది పౌలు గారు చేసుకోకపోతే శరీరాన్ని నలగొట్టుకునేవాడు కాదు. ఎందుకు శరీరాన్ని నలగొట్టుకున్నాడంటే, శరీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధమైన క్రియ, శరీర సంబంధమైన తలంపు, శరీర సంబంధమైన ఏదైనా నువ్వు చేసే పనికి నష్టాన్ని కలిగిస్తుంది, వ్యర్థమైపోతుంది. అందుకనే ప్రతి వ్యక్తి తన వ్యక్తిగతమైన విషయంలో తాను ఎవరికి మోడల్గా ఉన్నాడు, తాను ఎవరికి సాక్షిగా ఉన్నాడు, తన కుటుంబంలో అమ్మ అనుకోండి, నాన్న అనుకోండి, లేదా ఆ కుటుంబంలో నువ్వు కొడుకు అనుకో, ఒక కూతురు అనుకో, నువ్వెవరు అన్నాక నీ కుటుంబంలో నువ్వు ఏ పాత్రను నువ్వు పోషిస్తున్నావో ఆ పాత్ర దగ్గర నీ భ్రష్టత్వం నీకు కనబడితే, నువ్వు చేసే పనిలో నీకు భ్రష్టత్వం కనబడితే చేతులు జోడించి అడుగుతున్నాను, మానేయండి. శరీరాన్ని నలగొట్టుకోండి. నాతో సహా మనందరి బాధ్యత. శరీర క్రియలు లోకానికి సంబంధించినవి. ఆ లోకం నీ లోపలికి వస్తే శరీరం నిన్ను పాలిస్తుంది. శరీరం నిన్ను పాలిస్తే నువ్వు ఆత్మానుసారంగా ఆరంభించిన నీ పనిని శరీరానుసారంగా ముగిస్తావు. అది కదా గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పిన మాట. కాబట్టి ఆత్మానుసారంగా ప్రారంభించిన నువ్వు శరీరానుసారంగా ముగిస్తావా? నువ్వు పడిన కష్టాలన్నీ వ్యర్థమవుతాయా? ఎందుకు రాశాడన్నమాట? అంతా నష్టపోవాల్సిందేనంటే నష్టపోవాల్సిందే. అందుకని శరీరాన్ని నలగొట్టుకున్న అనుభవం పౌలు గారిది. కాబట్టి పౌలు గారు తన శరీరాన్ని పౌలంతటి వాడు తన శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోబరుచుకుంటుంటే మనం ఎంత? మనలో ఇప్పటికీ శరీర సంబంధించిన తలంపులు లేవా? లోకం అంటే ఏంటి? జీవపు డమ్ము రాలా, నేత్రాశ రాలా, శరీరాశ అక్కడి నుంచి పుట్టేదే కదా. కాబట్టి ఈ మూడు ఎప్పుడు నీ లోపల ప్రవేశించినా నీ శరీరాన్ని నువ్వు నల్లగొట్టుకొని లోబరుచుకోవడం అనేది నీ సెల్ఫ్ నువ్వు చేయాల్సిన చెక్ చేసుకొని దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. కనుక నేను ఇంతటితో వ్యక్తిగతమైన విషయాల జోలికి నేను వెళ్ళను, కానీ ఇక్కడితో ఆ మాట చెప్తున్నాను. మన బాధ్యత, వ్యక్తిగతమైన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మనది అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తిరిగి నేను సంఘం కొరకు మూడోది ఏంటి అనంటే, మన ద్వారా సంఘానికి నష్టం ఎక్కడన్నా జరుగుతుందా? సంఘం అనగానే దేవుని ప్రాణక్రయధనం. ఈ మాట ఎప్పుడూ మనం మర్చిపోవద్దు. సంఘం నీది నాది కాదు, ఇది దేవునిది. నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు ప్రభు. దేని మీద? విశ్వాసం మీద కడతానన్నాడు. ఆ విశ్వాసం అనే బండ మీదనే ఆయన దేవుని సంఘాన్ని కట్టాడు. అది కట్టడం కోసం ఆయన ప్రాణాన్ని క్రయధనం చేసుకున్నాడు. ఆయన చివరి రక్త బొట్టును కార్చి దాన్ని కొనుక్కున్నాడు. దాని సొంతం, ఎవరి సొంతం కాదు.
అందుకనే దేవుని సొంతమైన దేవుని సంఘాన్ని నష్టం చేసే పని ఎప్పుడు ఎవరూ చేయకూడదు. ఇది నియమం, ఆత్మ నియమం. ఈ ఆత్మ నియమం దగ్గర పౌలు గారు మరొక అద్భుతమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాలు ఏంటి అని అంటే 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట మాట్లాడాడు. 3వ వచనంలో ఈ మాట మాట్లాడాడు. 2-3 చదివితే ఇంకా బాగుంటుంది. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతలో నుండి పవిత్రతలో నుండి ఎట్లయినను తొలగిపోదురేమో అని భయపడుచున్నాను అన్నాడు. ఈ మాట చూడండి. క్రీస్తు కొరకు ప్రదానం చేయబడిన కన్యకగా ఉన్న మనం, రేపు వరుడుగా ఆయన వచ్చినప్పుడు ఒక కన్యకగా మనం ఎదుర్కోవాలి. ఆయన మధ్యాకాశం ఆయనతో వివాహం మనం ఉంటాం. ఈ సంగతి ప్రతి క్రైస్తవ విశ్వాసికి అర్థం కావాలి. అలాంటప్పుడు ఆ సరళతలో నుండి ఎక్కడైనా మనం జారిపోతామేమో. జారిపోవడానికి ఇక్కడ కారణం చెప్తున్నాడు. అవ్వని సాతానుడు మోసం చేశాడు అని. గుర్తుపెట్టుకోండి, ఆదామును మోసగించలా, అవ్వను మోసగించాడు. సంఘ విషయంలో దేవుడు వెక్కిరించబడడు. దేవుణ్ణి మోసం చేయడం ఎవరికి చేత కాదు. కానీ మోసపోయేది సంఘం. గుర్తుపెట్టుకోవాలా. ఆదాము మోసగించబడలేదు, అవ్వ మోసగించబడినట్లే ఇక్కడ ప్రభువును మోసం చేసి అది ఎవడి తరం కాదు. ప్రభువుని ఎవడు మోసం చేస్తాడు? అందుకని ప్రభు ఎన్నడు మోసగించబడడు. ఆయన వెక్కిరించబడడు, ఆయన మోసగించబడడు. కానీ సంఘం మోసగించబడుద్ది. అందుకని భయపడుతున్నాడు. కొరింథీ సంఘం విషయంలో ఆయనకు చాలా భయాలు ఉన్నాయి. ఎందుకు కొరింథీ సంఘాన్ని గురించిన ఆయన భయాలు అనంటే, సంఘం అంత వివేచనాత్మకంగా లేదు. తమ తప్పులు, తమ లోపాలు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా జాగ్రత్త పడి ఆత్మలో ఎదిగే అనుభవంలోకి ఇంకా రాలా కొరింథీ సంఘం. తద్వారా వాళ్ళకొక ఆయనకున్న భయాలు ఆయనకున్నాయి. చాలా శ్రమ పడ్డాడు, చాలా కష్టపడి సంఘాలను ఆయన ఒక్కోటి నిర్మాణం చేసుకుంటూ, పెద్దలను నియమించి వారి సహాయం తీసుకుంటూ సంఘాలను బలపరుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఈ పరిస్థితుల్లో సంఘం ఎక్కడ పాడైపోతుందో అన్న భయం అయింది. ఆ కారణం చేత ఇక్కడ ఈ మాట ఆయన భయపడ్డాడు. ఎక్కడ వ్యర్థమైపోద్దేమో, ఇంత కష్టపడి సంఘాన్ని కడుతున్నాను, వ్యర్థమైపోద్దేమో అనే భయం తనకు వచ్చినప్పుడు, ఆ భయానికి గల కారణం ఏంటి అని అంటే 14వ వచనంలో మనకు ఆ మాట కనబడుద్ది. మీరు చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. మోసగించేవాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నాడు. సంఘంలో ఎలా జొరబడతాడో తెలియదండి. వాడు వెలుగుదూత వేషం వేసుకొని సంఘం లోపలికి వచ్చాడు. వచ్చిన వాడు చూడగానే వెలుగులా కనబడతాడు, నిజంలా కనబడతాడు, సత్యంలా కనబడతాడు. ఇదే యథార్థం అనుకుంటారు ప్రజలు. తర్వాత ఆయన్ని వెంబడిస్తారు. జరిగేదేంటి? వాడు వెలుగు దూత వేషం వేసుకొని ఉన్న అపవాది సాతాను. వాడు చీకటి, వెలుగుదూత వేషమే ధరించుకున్నాడు కానీ వాడు ఎన్నడూ వెలుగు కాదు. ఆ కారణం చేత సంఘము పాడైపోద్దేమో, దేవుని సరళతలో నుంచి జారిపోద్దేమని భయపడుతున్నాడు. కన్యకగా ఉన్న పవిత్రమైన కన్యక, ప్రదానం చేయబడిన కన్యక, ఆయన సరళతలో నుంచి జారిపోతే, ఆ పవిత్రతను పోగొట్టుకుంటే రేపు వధువుగా ఉండడానికి అనర్హురాలవుద్దేమని భయపడతా ఉన్నాడు. ఎందుకంటే వాడు సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వచ్చాడు. వాడు ఒక్కడు వస్తే పర్వాలేదు. ఇప్పుడు చూడండి 13వ వచనంలో మరొక మాట అంటాడు. ఏలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి. వాళ్ళు ఈ అపవాది సంబంధులు ఎలా ఉన్నారనంటే, వీడేమో వెలుగుదూత వేషం వేసుకున్నాడు, వాడి అనుచరులకేమో అపోస్తుల వేషం ధరింపజేసి పంపించాడు. ఎంత వంచన చేస్తాడో సంఘాన్ని.
సంఘం ఆయన ప్రాణ క్రైదనం, సంఘం ఆయన ప్రాణం. అలాంటి సంఘంలో ఏదైనా నష్టం కలుగుతుంటే ప్రభువుకు చాలా బాధ కలుగుద్ది. దాన్ని కట్టుకున్నవాడు ఎంత వేదన పడతాడో, ఎంత దుఃఖపడతాడో. కాబట్టి ప్రభువు ఎంత ఇప్పుడు పౌలు హృదయంలో ఎంత వేదన కలుగుతుంది అనంటే, ఎలాగైనా తిరిగి ఆ సరళతలోనే వాళ్ళు ఉండేటట్టుగా, ఆ పవిత్రతలో వాళ్ళు ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలనే బాధ, భయం తనకు కలిగి రాస్తున్న మాటలు ఈ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఇంచుమించుగా మొదటి పత్రిక అంతా వాళ్ళ లోపాలు చూస్తూ వచ్చాడు. మొదటి పత్రిక అంతా ఆయన లోపాలే. సంఘం యొక్క లోపాలు ఎన్నున్నాయో చెప్పలేము. ఉండాల్సిన అన్ని అవలక్షణాలు సంఘంలో ఉన్నాయి. ఇవాళ మన సంఘాలలో కూడా ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో, కొరింథీ సంఘంలో ఉన్న అవలక్షణాలన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకో మాట కూడా చెప్తాను. ఇక్కడ 15వ వచనంలో మరొక మాట అన్నాడు. ఇక్కడ 13వ వచనానికి 14వ వచనానికి మధ్యలో వాడు ఉన్నాడు. వాడు వెలుగుదూత వేషం వేసుకుని ఉన్నాడు. ముందున్న వారికేమో అపోస్తుల వేషం వేశాడు. తన తర్వాత వారిని నీతి పరిచారకుల వేషం ధరింపజేశాడు. వారిని నీతి పరిచారకుల వేషాన్ని ధరింపజేశాడు. ఎంత వంచనతో వాడు లోపలికి వస్తాడో చెప్పలేనండి. వాళ్ళను చూస్తే ఎక్కడ చూసినా వీళ్ళు నీతిగా పరిచర్య చేస్తున్నారు, నీతి పాలన చేస్తున్నారు, నీతికి పరిచారకులు అన్నంత బిల్డప్ ఇస్తారు. వాళ్ళు అపోస్తుల వేషం వేసుకున్నారు. అచ్చం అపోస్తుల్లాగే కనబడతారు. అపవాది వెలుగుదూత వేషంలో కనబడతాడు. ఎవరిని గుర్తుపడతామండి? గుర్తించడానికి నీకెంత ఆత్మ వివేచన కావాలా? పౌలు గుర్తుపట్టాడు. అలా గుర్తుపట్టిన వారిలో ఎఫెసీ సంఘం ముందంజలో ఉంది. నేను ఎఫెసీ సంఘాన్ని గురించి ఒక మాట చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాటని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట నేను చూపిస్తాను చూడండి దయచేసి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివనియు అంటాడు. అంటే ఎఫెసీ సంఘం ఏం గుర్తించింది? వాళ్ళ అపోస్తుల వేషాన్ని గుర్తించింది. వాళ్ళు నీతి పరిచారకుల వల్ల కనబడినప్పుడు వాళ్ళని గమనించింది, వాళ్ళని గుర్తుపట్టేసి ఎఫెసీ సంఘం వెలుగుదూత వేషం వేసుకున్న వాడిని కూడా గుర్తుపట్టింది, వాళ్ళని కూడా గుర్తించింది. అందువల్ల ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు నువ్వు సహించలేదని నాకు తెలుసు, నువ్వు గ్రహించావని నాకు తెలుసు అనే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు గారి భయం ఏంటంటే, ఎఫెసీ సంఘం అయితే వాళ్ళని గుర్తుపట్టగలిగింది, కానీ కొరింథీ సంఘం ఎక్కడ గుర్తుపట్టలేకపోతే, ఇలాంటి వారిని కొరింథీ సంఘం గుర్తుపట్టలేకపోతే సంఘం అంతా పాడవుద్ది కదా, సంఘం అంతా నాశనం అవుద్ది కదా. ఎంత కన్సెంట్ అండి సేవకునికి. ఓ సేవకుని బాధ్యత ఎంత అద్భుతంగా ఉండిందో మీరు చూడండి. దేవుని పిల్లలం, ఒక ఇంట్లో తండ్రిగా నీ వ్యక్తిగత బాధ్యతను మోస్తున్న నీ వ్యక్తిత్వానికి నువ్వు ఒక బాస్గా, అధిపతిగా నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఆ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఒక తండ్రి పోర్షన్, నీ తల్లి పోర్షన్ కొనసాగిస్తున్న నీ జీవితంలో లోపం అనేది నిన్నెంత నష్టపెట్టుద్ది, ఎంత కష్టపెట్టుద్ది, వ్యర్థత నిన్నెంత నష్టంలోకి నెట్టుద్ది. అందుకని మరుక్షణమే దాన్ని ఇక్కడ మనం ఆపుకోగలిగితే ఆ తర్వాత చేసేదైనా మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తాడు. మనం కనిపెట్టి ఎవరు వెలుగుదూత వేషం వేసుకున్నారు, ఎవరు అపోస్తుల వేషం ధరించుకున్నారు, ఎవరు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారని ఎఫెసీ సంఘం గుర్తుపట్టింది. కొలసి సంఘం గుర్తించలేదన్న భయంతో ఉండింది. ఎందుకంటే ఆత్మలో ఎదిగిన వారు కారు వాళ్ళు. అందుకని ఈయన భయపడుతున్నాడు. కొరింథీ సంఘం రెండో పత్రిక చివరి భాగంలోకి వచ్చిన తర్వాత కూడా భయపడుతున్నాడు. అవును, ఎప్పటికైనా మనం భయపడాలా. పర్వాలేదు వాళ్ళు బాగా ఎదిగారు, పర్వాలేదు వాళ్ళు ఒక అంతస్తులో ఉన్నారు, పర్వాలేదు వాళ్ళ ఆత్మలో ఉన్నత స్థితిలో ఉన్నారు అని ఎన్నడూ మనం భ్రమపడదు. అక్కడి నుంచి కూడా దబ్బున పడిపోయే ప్రమాదం మన విశ్వాసులకు, మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబానికి ఎప్పుడు ఉంది. అందుకని దాని విషయంలో ఏది వ్యర్థం కాకుండా
చూసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అనే సంగతిని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ 2-3 మాటలు గబగబా చెప్పి నేను ముగిస్తాను. 2-3 మాటలు. తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ మొదటి పత్రికలో పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ మొదటి పత్రికలో ఒక మాట అన్నాడు. 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా అన్నాడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందుండు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది అన్నాడు. మా పౌలు కడవరి కాలమందు అనే మాటతో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచబడతారు. ఎలా? సంఘాన్ని తిమోతికి ఉత్తరం రాస్తున్నప్పుడు బీ అలర్ట్. నువ్వు సంఘంలో వాక్యం చెప్పే వ్యక్తివి, సంఘానికి పెద్ద వ్యక్తివి, సంఘం కొరకు ప్రార్థించే వ్యక్తివి, సంఘం కొరకు ప్రయాసపడే వ్యక్తివి. నువ్వు ఎలర్ట్గా లేకపోతే సంఘం ఈ మోసపరిచే వేషధారణ వలన మోసపరిచే ఆత్మయందు, దయ్యముల ఆత్మయందు వాళ్ళు పాడైపోతారు. కాబట్టి నువ్వు బి అలర్ట్, చాలా జాగ్రత్తగా వాళ్ళని కాషన్ చెయ్యి, జాగ్రత్త పరచు, శ్రద్ధ తీసుకో అని వివరిస్తున్న మాటలు ఎంత ఆదర్శం. భయపడుతున్నాడు అనమాట. సంఘం ఎక్కడ పాడవుద్దో, సంఘాలు ఎక్కడ వ్యర్థంగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారనే ఒక భయం. ఇవాళ దేవుని పిల్లలుగా మనందరికీ ఈ బాధ్యత ఉండాలా? నీ కుటుంబంలో నీ పిల్లలు వ్యర్థతను అనుసరించి నడుస్తుంటే, మోసపరిచే ఆత్మ ద్వారా వాళ్ళు నడిపించబడుతుంటే, దయ్యముల ఆత్మచేత వాళ్ళు పతనం అవుతుంటే, ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు ఓర్చుకోగలవా? ఎంత ఏడుస్తావు, ఎంత గాయపడతావు, ఎంత నష్టపోతావు. నువ్వు చేసే ప్రతి రూపాయి వ్యర్థం అవుతుంది కదా. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వ్యర్థం అవట్లా. కాబట్టి ఎంత జాగ్రత్త నువ్వు తీసుకుంటున్నావు నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో, సంఘ జీవితంలో కూడా అలాగే తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని నేను ఇక్కడ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇంకో మాట కూడా రాస్తాడు. మీరు చూడండి, ఇక్కడ ఇది పేతురు గారు రాస్తున్న మాట చూడండి. 2వ పేతురు పత్రికలో పేతురు గారు కూడా ఒక మంచి సలహా ఇస్తున్నాడు, అద్భుతమైన సంగతి చెప్తున్నాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, తామే భ్రష్టత్వమునకు దాస్యులమయ్యుండి అట్టి వారిని స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. మళ్ళా చెప్తున్నాను, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడగును కదా. ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడగును కదా అన్నాడు. ఈ మాట చూడండి. అవును, భ్రష్టులు మేము మీకు స్వాతంత్రం ఇస్తానంటారు. ఇది ఎలా? వాడే భ్రష్టుడు, ఇంక నీకేం స్వాతంత్రం ఇస్తాడు? అందువల్ల అది తప్పు. భయపడుతున్నాడు ఇప్పుడు పౌలు గారు, బాధపడుతున్నాడు పౌలు గారు. భ్రష్టుడు ఒక తప్పిపోయేవానికి స్వాతంత్రతను ఎలా ఇవ్వగలడు? ఇవ్వలేడు. గుడ్డివానికి త్రోవ చూపలేడు. ఇది మనకు తెలిసిన సత్యం. అలాగే ఒకడు దేనికి బానిస అవుతాడో, దేని వలన జయింపబడతాడో దానికి బానిస అవుతాడు అంటాడు. దేని వలన జయించబడతాడో దానికి బానిస అవుతాడు అంటాడు. నిజమే. అప్పుడు అంతా వ్యర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అననీయ సప్పీరాలని ఉదాహరణకు మీరు తీసుకోండి. అననీయ సప్పీరాలు ఆస్తి అంతా అమ్మారు. అపోస్తలుల పాదాల దగ్గరికి ఆస్తి తీసుకొని వస్తున్నారు. సరిగ్గా వాళ్ళ సరళత మీద దెబ్బ కొట్టాడు అపవాది. వేషధారణతో వచ్చాడు, నీతి పరిచారక వేషంలో వచ్చాడు, అపోస్తల వేషం ధరించుకొని వచ్చాడు, వాడు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి అననీయాను సప్పీరాలను మోసం చేశాడు. ఇప్పుడు మోసంలో పడింది అననీయ సప్పీరా, దేవుడు కాదు. సో తీసుకొచ్చాడు, ఆ డబ్బులు ఇవ్వాలనుకున్నాడు, మోసపోయారు. ఏం జరిగింది? మోసపోయిన వారి డబ్బు ఎక్కడుంది? వారి సమాధి బయట ఉంది. వాళ్ళు చచ్చిపోయారు,
వారు తెచ్చిన డబ్బు ఆ సమాధి బయటే ఉంచబడింది తప్ప అందులో ఒక్క రూపాయి కూడా ఇటు దేవునికి ఉపయోగపడలేదు, ఆ కుటుంబానికి ఉపయోగపడలేదు. వాళ్ళ పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు, ఆ డబ్బు అంతా ఏమైందో మనకు తెలియదు, కానీ ఆ డబ్బు మాత్రం దేవుని సేవలో ఉపయోగించలా. వాళ్ళు మోసుకొని పోయిన డబ్బు వారి సమాధి మీదే ఉంచబడింది, కానీ పేతురు తీసుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ప్రయత్నం వృధా అవుతుంది. అపవాది ఎప్పుడు ఎవరిని ఎలా మోసగించుతాడో మనకు తెలియదు. అందుకని పేతురు గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, తిమోతి గారు కానివ్వండి, ఈ భక్తులందరూ ఏది వ్యర్థం కాకుండా ఉండాలని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. సంఘాల్లో ఆత్మీయత పెళ్ళుబుకాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. అందుకనే ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. దయచేసి మీరు చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20-21 వచనంలో ఇవాళ ఎక్కడ మనం నష్టపోతున్నాం, ఎక్కడ వ్యర్థతను అనుసరిస్తున్నాం చెప్పడానికి ఇక్కడ ఓ 2 మాటలు చెప్పాడు. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటిని వెలుగనియు, వెలుగును చీకటిని ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తామే జ్ఞానులమనియు, తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ అన్నాడు. ఈ మాట మనం చూడాలా, ఈ మాటని మనం కనిపెట్టాలా. చాలామంది ఎంత దురభిప్రాయాల గుండా వెళ్తున్నారో. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే, మేలును కీడనుకుంటారు, కీడును మేలు అనుకుంటారు, చేదును తీపి అనుకుంటారు, తీపిని చేదు అనుకుంటారు. ఎంతండి అది యథార్థం. అది ఎప్పుడు అర్థమవుతుంది? అందరి దృష్టికి తీపోతే ఇటు చేదు అంటున్నాడే, అందరూ చేదు తాగుతుంటే ఇటు తీపి అంటాడే. ప్రజలకు తెలియదా? ఆడ కీడు జరుగుతుంటే మేలు అనుకుంటున్నాడే, ఆడ దేవుడు మేలు చేస్తూ ఉంటే కీడు అనుకుంటున్నారే. ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు కదా. కాబట్టి తనకు తానే బుద్ధిమంతుడు అనుకుంటాడు, తనకు తానే జ్ఞానవంతుడు అనుకుంటాడు, తనకు తానే యోగ్యుడు అనుకుంటాడు. కానీ లోపం ఇక్కడ చేరుతా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? టమాటా పండ్ల జాతికి సంబంధించింది. టమాటా పండ్ల జాతికి సంబంధించింది, కానీ ఎక్కడ అమ్ముతున్నారు? కూరగాయలకు మార్కెట్లో అమ్ముతున్నారు. మనందరం కూరగాయలు అనుకొని కొనుక్కుంటున్నాం. ఇది నిజం. టమాటాని కూరగాయల షాపులో కొంటున్నాం, పండ్ల షాపులో పెట్టరు. ఏ పండ్ల షాపు వాడు కూడా టమాటాని పండ్ల షాపులో పెట్టడు. కొన్నిసార్లు మనకు తెలియక చాలా తప్పులు మనం చేస్తాం. టమాటా పండ్ల జాతికి సంబంధించింది, కానీ కూరగాయల జాబితాలో మనం పెట్టుకొని కొనుక్కుంటున్నాం, తింటున్నాం, దాన్ని అనుభవిస్తున్నాం సత్యం ఎరుగక. అలాగే మనకు జ్ఞానం ఉంది అని అనుకోండి. నీ జ్ఞానం ఎంత, నువ్వెంత, నేనెంత, అసలు మనం ఎంత, దేవుని మహాజ్ఞానం ఎదుట మనం ఎంత? ఈ మాట మనం సరిగ్గా గమనించగలిగితే, సరిగ్గా ఆలోచించగలిగితే, నీకున్న నాలెడ్జ్కి నీకున్న విజ్డమ్కి మధ్య చాలా తేడా ఉంది అని చెప్పడం కొరకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీ నాలెడ్జ్ వేరు, నీ విజ్డమ్ వేరు. రెండు జ్ఞానాలే. విజ్డమ్ని జ్ఞానమే అంటారు, నాలెడ్జ్ని జ్ఞానమే అంటారు. ఈ జ్ఞానం ద్వారా టమాటా పళ్ళ జాతిని నువ్వు తెలుసుకోగలిగితే నీకు మంచిది, అది యథార్థం. కానీ ఇవాళ మేలును కీడు, చేదును తీపి అనే భ్రమలోకి మనం వెళ్ళొద్దు. యథార్థంగా మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో ఎవ్వరికీ నష్టం జరగొద్దు. ఏ ఒక్కరు కూడా మన ద్వారా నష్టం పోవద్దు. నువ్వు చేసే తప్పు వల్ల నీ కుటుంబంలో నీ పిల్లలు ఎవరు నష్టపోకూడదు. నీ వ్యక్తిగత జీవితం ద్వారా నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నువ్వు సంఘ జీవితంలో కొనసాగుతుండగా సంఘానికి నష్టం జరిగించొద్దు. అన్నింటికీ దీనత్వం ప్రదర్శించాల్సిన బాధ్యత మనకుంది. ఏది వ్యర్థం కాకుండా కాపాడుకోగలిగిన రోజున మన జీవితంలో ఎన్ని ఆత్మీయ మేళ్ళు మనం పొందుతామో నేను చెప్పలేను. నేను చివరిగా
ఒక జరిగిన సంఘటన నేను మీతో చెప్తా. ఒక ఇటుక బట్టీలు వేసే ఒక పెద్దాయన ఈ గొందిగూడెంలో ఇటుకలు అమ్ముతున్నాడు. రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇటుక బట్టీలు పెడతాడు. ఇక్కడ అశ్వాపురం దగ్గర గొందిగూడెం ఉంది. ఆ ఇటుక బట్టీలు పెడుతూ ఆయన, నేను ఒక వారం రోజులు నేను సిటీకి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి మీరు మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు కొడుకులతో. ఆ కొడుకులు ఏం చేశారనంటే ఒకరికొకరికి పళ్ళ. కానీ ఈ కొడుకులు ఏదో ఒక ఇటుక బట్టికి సరిపడే మట్టి కాకుండా ఏది ఇష్టం వస్తే తీసుకొచ్చాడు పెట్టేశారు వాళ్ళు. అందులో వాడు చిన్నోడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు అని అంటే పక్కనున్న ఇటుక బట్టి ఓనర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి మట్టి పనికి వస్తుందని అడిగి బంక మట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఉపయోగపడే మట్టి తీసుకొచ్చి పెట్టాడు. నాన్న వారం రోజుల తర్వాత వచ్చి చూశాడు. చూసిన తర్వాత అన్నాడు, అడిగి ఈ మట్టి ఏంట్రా, ఇది ఎందుకు తెచ్చారా అని అంటే, నువ్వు సరిగ్గా చెప్పలే కదా, నేను చెప్పాను కదరా రోజు మీరు బట్టి పెట్టేదే మట్టి, ఈ మట్టి తీసుకురాకపోతే ఈ మట్టి ఎందుకు తెచ్చారు, ఈ మట్టి ఎవరు తెచ్చారంటే చిన్నోడు తెచ్చాడు. చిన్నోడు తెచ్చిన దాన్ని వాడారు, పెద్దోళ్ళు చెప్పిన దాన్ని తెచ్చిన మట్టిని తీసుకెళ్ళి బయట పారబోశారు. సమయం ఎంత? వారం రోజులు వృధా. ఎంత కష్టం వృధా, ఎంత డబ్బు వృధా. ఆ మట్టి అంతా ఇక్కడ తోలియడానికి వాళ్ళకి ఎంత నష్టం. చాలా బాధపడ్డాడు ఆయన. ఒక నష్టం అనేది నీ వ్యక్తిత్వానికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ద్వారా సంఘానికి కానీ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది, నాది, మనందరిది. అందుకని వ్యర్థత మనం ఎప్పటికప్పుడు వ్యర్థమైపోతుందేమో అనే చెకప్ అనేది ఎప్పుడు మన జీవితానికి మేలు చేసేదే తప్ప కీడు చేసేది కాదు అని సవినయంగా నీకు మనవి చేస్తూ, ఏ ప్రభు కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఈ సంఘాన్ని కన్నాడో, ఏ ప్రభు తన పరలోకపు చిత్తానుసారంగా నీకు ఒక కుటుంబం ఇచ్చాడో, దాని నిర్మాణం నీకు ఇచ్చాడో, ఏ ప్రభు కలువరి ప్రేమ చేత నీకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడో, ఈ మూడింట్లో జరిగే ప్రతి వ్యర్థత నీకు ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు చెప్తున్నాడు. ఈ 8 సంవత్సరాల మన సహవాసం దాటి 9వ సంవత్సరంలో మన చర్చిలో మనం కొనసాగుతున్నాం. ఈ 9వ ఏటనైనా వ్యర్థత ఏదైనా ఉంటే అక్కడికి పులి స్టాప్ పెడదాం. మరుక్షణం నుంచి వ్యర్థత లేకుండా మనం దాన్ని కాపాడుకోగలిగితే ఉన్న కొంచెం సమయంలోనైనా మనం కొంత మంచి చేసేసి దేవునికి మహిమను తీసుకొచ్చే వారంగా ఉండాలని నేను కోరుకుంటూ ఇంతటితో నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. నీ ప్రార్థనహీనత సంఘాన్ని నాశనం చేస్తుంది. నీ సహవాసం లేనితనాన్ని సంఘాన్ని పాడు చేస్తుంది. నష్టం అనేది నీ రూపంలో ఎన్నిసార్లు సంఘాన్ని నాశనం చేస్తుందో, నీ ప్రవర్తన బాగలేదు, దాని ఎఫెక్ట్ సంఘం మీద పడుతుంది. నీ సోమరితనం సంఘం మీద పడుతూ ఉంది. నీ నిర్లక్ష్యం సంఘం మీద పడుతూ ఉంది. ఎన్ని నష్టాలు సంఘం ద్వారా సంఘానికి జరుగుతున్నాయో నువ్వు ఎరగడం లేదు. ఈ సంగతి ఇది నువ్వు గమనించగలిగితే దేవుడు నిన్ను, నీ వ్యక్తిత్వం ద్వారా నీ కుటుంబాన్ని, నీ కుటుంబం ద్వారా సంఘాన్ని దీవిస్తాడు. సంఘం ఫలభరితంగా మారుతుంది. తద్వారా మనందరికీ సంతోషం, దేవునికి మహిమ. ఆ రీతిగా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడ తండ్రి, మీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. దేవా, నీ దాసుడు అన్న స్థలంలో నిలవబెట్టి మమ్మల్ని అందరినీ, ఆయా స్థలాల్లో మమ్మల్ని అందరినీ మీరు నిలవబెట్టి మా కుటుంబాల్లో మాకు ఎన్ని శ్రేష్టమైన ఈవులతో మీరు నింపుతూ మమ్మల్ని బలపరుస్తున్నారు. కాబట్టి ఏది వ్యర్థమైపోద్దో, ఏ కష్టం వృధా అయిపోద్దో, ఏది నాశనమైపోతుందని మమ్మల్ని మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ప్రభా, మమ్మల్ని మేము అన్వయించుకుంటూ ఈ 3 అంచెల సంబంధాల మధ్య ప్రభా నిన్ను ఘనపరిచే కృప, నిన్ను ఆరాధించే కృప, నిన్ను ఉన్నతంగా నీ దైవత్వాన్ని లోకంలో ప్రకటించే కృప మా అందరికీ ఇచ్చి తృప్తిపరచుమని నీ గొప్ప దయకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.